విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకై రక్తదానం చేద్దామని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు అయోధ్య రామ్ పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో 8వసారి జరుగుతున్న రక్తదానం గోడపతులను స్టీల్ సిఐటియు నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై అయోధ్య రామ్ మాట్లాడుతూ గడిచిన 7 సార్లు రక్తదానం చేసి స్టీల్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ 100% వ్యూహాత్మక అమ్మకానికి వ్యతిరేకంగా గడిచిన 1600 రోజులుగా ఐక్య పోరాటాలతో ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు శ్రీనివాసరాజు, గంగాధర్, పూర్ణచంద్రరావు, శ్రీనివాస్, సూరిబాబు, శ్రీనివాసరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. రక్త దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబోతా ఉన్నాం. గత 8 సంవత్సరాలుగా జూన్ 14వ తారీఖున మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, దీని సేల్లో కలపాలి, పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు పోవాలి, దీనికి హ్యాండ్ ఓవర్ గ్యారంటీ చేయాలి. మార్కెట్లో కొనుక్కుని ఉత్పత్తి చేస్తే మనం నష్టాలు పాలవుతూ ఉంటాం. అట్లా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి జీతాలు చెల్లించడం, అలాగే హెచ్ఆర్ ఇవ్వడం, కరెంట్ ఛార్జీలు తగ్గించడం, తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల పనులు తీసుకోవడం ఇత్యాది విషయాల మీద మనం ముందుకు పోవాలి. కాబట్టి జూన్ 14వ తారీఖు జరిగేటువంటి రక్తదాన శిబిరంలో మీరందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా మన రక్తాన్ని దానం చేయడం ద్వారా ఈ సమస్యలకి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదాని కోసం ప్రయత్నం చేయాలని